వెల్కమ్ టు డేనా న్యూస్ ఛానల్. నిన్న ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. చూద్దాం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో. రాక్షసులకు గురువు కేసీఆర్, ఎర్రవెల్లి ఫామ్ నుంచి కుట్రల కుతంత్రాలు, ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు, గత 10 ఏళ్లలో కేసీఆర్ చేతికి 20 లక్షల కోట్లు, 2034 వరకు అధికారం కాంగ్రెస్ పార్టీదే. పాలేరు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం జిల్లా పాలేరులో జరిగేటువంటి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గతంలో అధ్యక్షునిపై కేసీఆర్ పై తీవ్రమైన విమర్శ చేయడం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2001 నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని తీవ్రమైన స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. దాంతో పాటుగా ఈ ఏవైతే మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో, రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ఏప్రిల్ తర్వాతనే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు గత 10 ఏళ్లలో కేసీఆర్ 20 లక్షల కోట్లు ఏం చేసిందని రేవంత్ రెడ్డి ఒక సూటి ప్రశ్న అడిగిండు. 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పులు కానివ్వండి, ఏదో రాష్ట్ర ఖజానాకు వచ్చేటువంటి డబ్బు కానివ్వండి, 20 లక్షల కోట్లు నువ్వు ఏం చేసినావో లెక్క చెప్పాలని రేవంత్ రెడ్డి ఖమ్మం వేదికగా కేసీఆర్కు బహిరంగ సవాళ్ళు విషయం జరిగింది. దీన్ని సవాలుగా స్వీకరించి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ప్రెస్ మీట్ పెట్టి దీనిపై స్పందించి వివరణ ఇవ్వాల్సిందిగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. దాంతోపాటు భూపకాసులు, కబ్జాదారులు, హత్యలు చేసిన వాళ్లకు, రాష్ట్రాన్ని దోచుకునే వాళ్లకు, రాక్షసులకు కేసీఆర్ గురువులా మారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉండి కుట్రల కుతంత్రాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. శకుని మామ పన్నాగాలు పన్నట్టు దుర్యోధన వంశాన్ని వెంట పెట్టుకొని ప్రజాపాలన పడగొట్టాలని ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోటోళ్లకు, తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేటోళ్లకు, ఎక్కడైతే ప్రభుత్వ జాగాలు కానీ, ప్రభుత్వ భూములు కానీ, మన చెరువులు కానీ, పక్కన ఉన్నటువంటి భూములను దోచుకునే వాళ్లకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడని రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శ చేయడం జరిగింది. దీంతో పాటు ఏం చెప్తుందంటే, ఫామ్ హౌస్ లో ఉండి చేసేది ఏం లేదు. ఏం చేస్తుండు కేసీఆర్ అంటే, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎప్పుడు పడగొట్టాలి, ఏ విధంగా పడగొట్టాలి, ప్రభుత్వంపై బురద ఎలా చల్లాలి అనే ఒక కుట్ర కుతంత్రాలు తప్ప 9 సంవత్సరాల్లో కేసీఆర్ ఏం సాధించిందని రేవంత్ రెడ్డి పాలేరు బహిరంగ సభలో నీకు సవాల్ విసిండు. దీనిపై స్పందించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక చక్కటి కౌంటర్ కానీ, ఒక చక్కటి వివరణ కానీ ఇవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు విచ్చలవిడి అడ్డు అదుపులేదు దోపిడి. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా ఒక విషయం చెప్పిండు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి వేస్ట్కి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మంచిగా ఉండే అని చాలా బాధపడ్డాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది బాధపడుతుర్రు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో అడ్డగోలు దోపిడీ ఉండదు, అడ్డగోలు కబ్జాలు ఉండవు, సెటిల్మెంట్స్ ఉండవు. ఏదున్నా న్యాయబద్ధంగా ఉండాలి, పని చేసుకోవాలి, 10 రూపాయలు తీసుకోవాలి. ఈ విషయం అందులో ఉండే కదా. బీఆర్ఎస్ పార్టీలో అడ్డగోలుగా దాచుకుంటుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఉండదు కాబట్టి దీనికి ఏమన్నారు రేవంత్ రెడ్డి, వీటన్నిటికీ కేంద్ర బిందువు కేసీఆర్ వీటన్నిటికీ కర్త కర్మక్రియ. కేసీఆర్ చూసే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా నేర్చుకుంటున్నారు. నీ ముందటి నాగలే చక్కగా ఉన్నప్పుడు వెనుకొచ్చే నాగలు ఎట్లా పోతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు. దీన్ని ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఒక చక్కటి వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం.